ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తిగా యేసు ప్రభు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు యేసు ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. నీ కుటుంబం దగ్గరికి, నీ దగ్గరికి నా దేవుడు దిగి రాగలిగితే, నీ బాధను, నీ కష్టాన్ని నా దేవుడు చూడగలిగితే, నీ జీవితంలో ఉన్న బాధ, నీ జీవితంలో ఉన్న కష్టం, నీ జీవితంలో ఉన్న వేదనంతా నా దేవుని రాక ద్వారా, ఎవరి రాక ద్వారా పూర్తిగా మార్చబడును గాక. ఇప్పుడు నా దేవుడు నీ దగ్గరికి ఏం చేయాలి? మాట్లాడతలేదు ఎవరిలో. ఇప్పుడు నా దేవుడు దిగి రావాలంటే నతానయేలులాగా మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఈ రాత్రి మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేనుంటానని దేవుడు అన్నాడు. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగానే ఉన్నాం. మన మధ్యలో ఈ రాత్రి దేవుడు ఉన్నాడు. మన మధ్యలో ఉన్న దేవుడు నీతో పాటు నీ ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని ఏడుస్తున్న వేళ, ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్న వేళ, నీ పక్కనే కూర్చుని ఆయన నీతో చెప్పాల్సిన మాట, నేనున్నాను, నేనున్నాను, నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి. మాట నా దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీతో నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నతానయేలును చూచిన నా దేవుడు, హాగరును చూచిన నా దేవుడు, యాకోబును చూచిన నా దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను, నీ పరిస్థితిని చూచి, నీ కన్నీటినంతా, నీ వేదనంతా, నీ సమస్య అంతా నా దేవుడు సంతోషంగా మార్చునుగాక. మరుసటి ఏట ఇదే కాలం వచ్చేసరికి, ఇదే క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి నువ్వు మనస్ఫూర్తిగా నీ ముఖము నిండా నవ్వు ఉండునుగాక. అంటే ఇప్పుడు మేము నవ్వుతలేదా పాస్టర్ గారు అని అనొచ్చు. నవ్వుతున్నారు, కానీ ఈ నవ్వు కొంచెం బాధలో నుండి వస్తున్న నవ్వు, కొన్ని సమస్యల్లో నుండి వస్తున్న నవ్వు, కొన్ని ఇబ్బందుల్లో నుండి వస్తున్న నవ్వు. మరుసటి ఏట ఇదే కాలం వచ్చేసరికి నా దేవుడు నిజమైన సంతోషాన్ని నీకు కలగజేసి, నీ ముఖము నిండా నా దేవుడు చిరునవ్వును, ఏ నవ్వు? చిరునవ్వును నా దేవుడు ఉంచి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన.